నేను మీకు నక్షత్రమును గురించి కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. నక్షత్రం యేసు ప్రభు యొక్క జననాన్ని సూచించటానికి, లేక యేసు ప్రభు యొక్క జన్మాన్ని ప్రకటించటానికి దేవుడు ఒక సూచనగా నక్షత్రాన్ని ఉంచారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుని చూపించేదిగా నక్షత్రం మనకు కనిపిస్తుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుతూ ఉంటే యేసు ప్రభువును గురించి మనం అక్కడ చదువుతాం. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చితిమని వారు చెప్పారు. ఈ మాటలు వినండి. ఆయన నక్షత్రాన్ని చూచి ఆయనను మేము పూజించటానికి వచ్చాం అని తూర్పు దేశపు జ్ఞానులు మాట్లాడుతున్న మాటలు మనం చదువుతూ ఉన్నాం. నక్షత్రం మొట్టమొదట దేవుని చూపిస్తూ ఉంది. ఈ నక్షత్రాన్ని చూచి తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభువును ఆరాధించడానికి వచ్చారు. ఈ నక్షత్రమును గురించి 3 మాటలు నేను మీతో చెప్తాను. మొట్టమొదట, నక్షత్రం దేవుని యొక్క మార్గదర్శకత్వం, దేవుని గైడెన్స్, దేవుని నడిపింపును మనకు తెలియచేస్తూ ఉంది. ఒకసారి స్తోత్రం చెప్దాం. చాలాసార్లు మనుషులు తమ సొంత ఆలోచనలు అనుసరించి, తమ సొంత మార్గములలో నడిచి, తమ సొంత బుద్ధిని ఆధారం చేసుకొని, వారికి ఏది అనిపిస్తే అలాగును చేసి చాలాసార్లు జీవితం తారుమారైపోయి తికమక పడి, తర్వాత ఒక సామెత ఉంది కదా, చేతులు కాలిన తర్వాత వాళ్ళు ఆకులు పట్టుకున్నారని చెప్తుంటారు కదా. అలాగున జీవితం అంతా అగమ్య గోచరం అయిపోయిన తర్వాత, దారి కనిపించని దిక్కుతోచని పరిస్థితులు వచ్చిన తర్వాత వారు దేవుని యొక్క నడిపింపును, దేవుని గైడెన్స్ను, దేవుని యొక్క మార్గదర్శకత్వాన్ని కోరుకునే వారుగా ఉంటారు. అలాగున మీ జీవితంలో అలాంటి పరిస్థితులు రాకూడదని దేవుని సేవకునిగా నేను కోరుకుంటూ, మీ జీవితంలో దేవుని యొక్క నడిపింపు ఉండాలని, దేవుని యొక్క నడిపింపును మీరు కోరుకునేవారుగా ఉండాలని, దేవుని యొక్క గైడెన్స్లోనే మీరు, మీ కుటుంబాలు, మీ జీవితాలు ఉంటే అవి ఒక మంచి గోలును, ఒక మంచి గమ్యాన్ని చేరుకుంటాయని రాత్రి నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. ఈ నక్షత్రం మహామేధావులైన జ్ఞానులను కూడా నడిపించింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుని యొక్క గైడెన్స్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఈ లోకములో ఎంత జ్ఞానం కలిగిన వారైనా కొన్నిసార్లు చతికిల పడిపోవచ్చు, వారి జ్ఞానం అంతా ఫెయిల్ అయిపోవచ్చు, వారు చేసినదంతా విఫలమైపోవచ్చు. కానీ దేవుని యొక్క మార్గదర్శకత్వంలోనికి, గైడెన్స్లోనికి గనక మీరు నేను వస్తే అది ఎప్పుడు కూడా విఫలమైపోయే ఆ కార్యముగా ఉండదు. మీ జీవితము జయ గీతములు పాడుతూ, జయ సంకేతమును ఎగరవేస్తూ మీ జీవితాన్ని మీరు జయ జీవితం జీవించగలుగుతారని ఈ రాత్రి నేను మీకు తెలియచేస్తున్నాను. ఒకసారి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. ఈ నక్షత్రం జ్ఞానులను నడిపించింది. దేవుని యొక్క గైడెన్స్లోనికి వచ్చిన వారు ఎవరైనా వారి జీవితాన్ని దేవుడు అద్భుతంగా నడిపిస్తాడు. ఆశ్చర్యకరంగా వారి జీవితాన్ని మార్చేస్తాడు. ఎంత అద్భుతంగా వారిని నడిపిస్తాడో మీకు చెప్పడానికి 2 రెఫరెన్సులు చూపించాలనుకుంటున్నాను.
19వ కీర్తన 105వ వచనాన్ని మనం చదువుతుంటే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని కీర్తనకారుడు చెప్తున్నాడు. దేవుని యొక్క మార్గదర్శకత్వంలోనికి, ఆయన గైడెన్స్లోనికి వచ్చిన వారి జీవితం ఎవరైనా, ఎవరి జీవితం అయినా ఆయన వారికి వెలుగుగా ఉండి, ఈ నక్షత్రం ఎలా అయితే జ్ఞానులకు త్రోవ చూపించిందో, దారి చూపించిందో, లేకపోతే వారిని యేసు ప్రభు దగ్గరకు నడిపించిందో, అలాగున వారికి ఆయన వెలుగుగా ఉండి వారిని చక్కగా ఓ మంచి దారిలో నడిపిస్తారు. స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా! ఎంత అద్భుతంగా నడిపిస్తారో మీకు అర్థం కావడానికి 42వ అధ్యాయము యెషయా గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదవబోతున్నాం. చూడండి, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుతాం. వారెరుగని మార్గమున గుడ్డి వారిని తీసుకొని వచ్చేదను, వారెరుగని త్రోవలలో వారిని నడిపిస్తాను, వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వంకర త్రోవలను చక్కగాను చేస్తాను. నేను వారిని విడువక ఈ కార్యములు చేస్తానని ప్రభువు మాట్లాడుతున్నాడు. స్తోత్రం. దేవుని యొక్క మార్గదర్శకత్వంలోనికి వచ్చిన, దేవుని గైడెన్స్లోనికి వచ్చిన, దేవుని యొక్క నడిపింపునే కోరుకునే వారెవరైనా వారినట వారిరుగని త్రోవలలో ప్రభు నడిపిస్తారని చెప్తుంది వాక్యం. స్తోత్రం. హల్లెలూయా! కొన్నిసార్లు వెళ్తున్న దారి అయోమయంగా ఉంటుంది. కొంతమంది కొన్ని పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నట్టు వారు ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క నడిపింపులో ఉన్న వారి జీవితం, దేవుని యొక్క గైడెన్స్లోనికి వచ్చిన వారి జీవితం, వారిని ప్రభువు నడిపిస్తాడట. వారు ఎరుగని త్రోవలలో వారిని నడిపిస్తాను, వారు ఎరుగని మార్గములో వారిని తీసుకొని వస్తాను, వారి ఎదుట చీకటిని వెలుగుగా, వంకర త్రోవలను చక్కగా నేను చేస్తానని ప్రభు చెప్తున్నాడు. స్తోత్రం. చెప్దాం మంచిగా హల్లెలూయా. వారి ఎదుట చీకటిని వెలుగుగా చేసేస్తాను అంటున్నాడు. ఈ నక్షత్రం ఏం చూపిస్తుందనంటే దేవుని యొక్క గైడెన్స్ను చూపిస్తుంది. దేవుని గైడెన్స్లో ఉన్న ఎవరి జీవితమైనా చీకటి వెలుగుగా మారిపోతుంది, వంకర త్రోవలు చక్కగా అయిపోతాయి, కరుకు మార్గములన్నీ నునుపుగా ప్రభు చేసేస్తాడు. ఇక జీవితంలో ఎత్తు పల్లాలు ఏముండవు, సరళమైన మార్గములో, సమమైన మార్గములో జీవితం సాఫీగా సాగిపోయేటట్టుగా ప్రభు చేయగలుగుతాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అందుకే ఈ జ్ఞానులు ఆ నక్షత్రమును చూచి ఆయన చెంతకు వచ్చినప్పుడు అది ఏమని మనకు నేర్పిస్తుందనంటే దేవుని యొక్క నడిపింపులో వారు ఉన్నారు. ఈ దినాన చాలా మంది వారు ఏమనుకున్నారనంటే తాను పట్టిన కుందేలుకు 3 కాళ్ళు అన్న చందాన, ఆ సామెత చొప్పున వారికి ఎంతవరకు తెలుసో ఏం తెలుసో అది పట్టుకుని వేలాడడమే తప్ప మోక్షానికి మార్గం చూపించే, నిత్య జీవానికి దారి చూపించే, యేసయ్య చెంతకు నడిపించే నక్షత్రమును గురించిన ఆలోచన, అవగాహన ఈ లోకంలో చాలా మందికి లేకుండా అయిపోయింది. జ్ఞానులే, మహామేధావులే, వారు సజీవుడైన ప్రభువును ఆరాధించటానికి, లోకాన్ని రక్షించటానికి వచ్చిన ప్రభువును ఆరాధించటానికి ఆ నక్షత్రాన్ని చూచి నడవలసి వచ్చింది. ఇది నాన్న ఈ నక్షత్రము యొక్క వెలుగులో గాని, దేవుని యొక్క నడిపింపులో గాని లేకుండా నడిచేవారు చాలా మంది ఉన్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. వారు వెళ్తున్న కొలది వారి మార్గం అంతా చీకటిమయమైపోతుంది, గందరగోళమే, అయోమయమే, దిక్కుతోచని పరిస్థితులే.
వారు ఏమని చెప్తారనంటే, అంతా అయిపోయిన తర్వాత లోకమంతా తిరిగి 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 నేను వెతికాను, నాకెక్కడ కూడా నెమ్మది, సమాధానము, సంతోషము, ఆనందము నాకు దొరకలేదని చెప్తారు. ఈ రాత్రి మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, ప్రియ తల్లి, అమ్మా, అయ్యా, ప్రభు యొక్క నడిపింపులో గనక మన జీవితాలు ఉంటే ఆ మార్గం ఎలా ఉంటుందో, ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళాల్సి వస్తుందో మనకు తెలియకపోయినా, ఎలాంటి మార్గములలో మనం నడవాల్సి వచ్చినా, మనం నడిచే త్రోవల్లో ఆయన మనకు వెలుగుగా ఉండి చీకటిని వెలుగుగా చేసేసి వంకర త్రోవలను చక్కగా చేసి మన జీవితాన్ని, మన బ్రతుకులను, మన కుటుంబాలను ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. మంచిగా చెప్దాం, హల్లెలూయా. మొట్టమొదట ఈ నక్షత్రం దేవునిని చూపించేదిగా ఉంది, అంతేకాదు దేవుని చెంతకు నడిపించేదిగా ఉంది. నక్షత్రం దేవుని యొక్క నడిపింపును, దేవుని యొక్క గైడెన్స్ను మనకు చూపిస్తూ ఉంది. రెండవదిగా ఇది యేసు ప్రభు యొక్క పుట్టుకకు ఒక బలమైన సాక్ష్యం. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు అనడానికి మొట్టమొదటి బలమైన సాక్ష్యం ఏంటనంటే నక్షత్రం. ఈ జ్ఞానులు హేరోదు రాజుతో మాట్లాడుతూ అంటున్నారు, మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజించటానికి వచ్చాం, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడుగుతున్నారు. దేవుడు ఈ లోకానికి మనిషిగా వచ్చాడు అని ఈ నక్షత్రం చాలా మందికే చూపించింది. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. అది యేసు ప్రభువును గురించిన జననానికి సాక్ష్యముగా ఉంది. ఈ రాత్రి ఈ నక్షత్రమును గురించి ఆలోచిస్తూ నీ జీవితం కూడా యేసు ప్రభువుకు ఒక సాక్ష్యముగా మారడానికి నా ప్రభు కోరుకుంటున్నాడు. అంటే నీ మట్టుకు నువ్వు సాక్ష్యముగా, నీ మట్టుకు నువ్వు సాక్షిగా నిలవబడమని కాదు. నా దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. నా దేవుడు నీ జీవితంలో నిన్ను నడిపిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ఆ రీతిగా నా ప్రభువే నిన్ను ఒక నక్షత్రంగా మార్చేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చదువుతాం చూడండి. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుతుంటే దేవుని యొక్క వాగ్దానాన్ని నెరవేర్పుగా ఈ నక్షత్రం మనకు కనిపిస్తుంది. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదాం. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు. ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. హల్లెలూయా. చెప్దాం మంచిగా, హల్లెలూయా. ఇది యేసు ప్రభు భూమి మీదకి రాకముందే కొన్ని వేల సంవత్సరాల క్రితం, కొన్ని వందల సంవత్సరాల క్రితం మోషే రాసిన ప్రవచన వాక్కు. ఆయనను చూస్తున్నాను కానీ ఇప్పుడున్నట్టు కాదు. అప్పుడు ఎలా ఉన్నాడు అని అంటే మీరు యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం చదువుతుంటే అక్కడ రాయబడింది, మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి అని రాసి ఉంది. అక్కడ పరిశుద్ధుడు, మహోన్నతమైన స్థలములలో నివసించేవాడు. ఆయనను చూస్తున్నాను కానీ ఆయన అంత ఉన్నతంగా ఉన్నాడు కదా, ఇప్పుడున్నట్టు కాదు. ఎలాగునంటే ఆయన ఈ లోకానికి ఒక నక్షత్రంగా రాబోతున్నాడని మోషే ప్రవచించారు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నక్షత్రం యాకోబులో ఉదయిస్తుంది, రాజదండం ఇశ్రాయేలులో నుండి వస్తుందని మోషే ప్రవచించారు. ఈ నక్షత్రం మనకేం చూపిస్తుందనంటే దేవుని వాగ్దానపు నెరవేర్పును చూపిస్తుంది. దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుడు వాగ్దానం చేశాడా? దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వాగ్దానములు ఎన్ని అయినా అవన్నీ కూడా అవును అన్నట్టుగానే ఉన్నాయి. స్తోత్రం చెప్దామా? దేవుడు ఒకవేళ మీకు ఏ వాగ్దానం ఇచ్చినా ఆ వాగ్దానాన్ని తప్పకుండా మీ జీవిత కాలములోనే నెరవేర్చి తీరుతాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. ఎవడు అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, ఏమనంటే ఇదిగో ఆకాశ నక్షత్రాలను లెక్క పెట్టగలవేమో చూడు, నిన్ను ఆ నక్షత్రాల వలె నీ సంతానాన్ని చేస్తానని చెప్పాడు. సముద్రపు ఇసుక రేణువులను లెక్క పెడతావేమో చూడు, నీ సంతానాన్ని నిన్ను అలా చేస్తామని చెప్పాడు. ఆ టైంలో శారా నవ్వుకుందంట. శారా గురించి ఈ అబ్రహాం మాట్లాడుతూ, ఇదిగో మేమిద్దరం కూడా వయసు మళ్ళీపోయింది, వృద్ధులం అయిపోయాం అని వారు నవ్వుకుంటున్నారట. ప్రభు అడిగాడు, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? శారా ఎందుకు నవ్వుతుంది? ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, దేవుని వాగ్దానములు ఎన్నైనా అవన్నీ కూడా అవును ఆమేన్ అని నా ప్రభు రాయించి పెట్టాడు. గట్టిగా స్తోత్రం చెప్దామా? మీ జీవిత కాలంలోనే, మీ జీవితకాలం అని చెప్తుంటే మీరు బ్రతికి ఉండగానే దేవుడు మీకు చేసిన వాగ్దానాలు మీ జీవితంలో జరిగించి తీరుతాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్తారా మంచిగా? దక్షిణ కొరియా దేశంలో పాలు యాంగిచో అనే ఒక దైవ సేవకుడు ఉండేవారు. ఈ మధ్యకాలంలో ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళారు. ఆయన ఒక సైకిల్, కుర్చీ, బల్ల కోసం ప్రార్థన చేసేవారట. ఓ తెల్లవారుజాము ప్రార్థనలో ప్రభు అన్నాడట, ఇదిగో నువ్వు అడుగుతున్న ఇవన్నీ, ఈ 3 వస్తువులు నేను నీకు ఇచ్చేసానని చెప్పారంట. స్తోత్రం. ఏం చేశాడంట? ఇచ్చేసానని చెప్పాడంట. ఇచ్చేసానని చెప్తే ఈ చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తూ ఈయన అడిగేవాడట, ప్రభువా నేను అడుగుతున్న ఈ బల్ల, కుర్చీ, సైకిలు నేను బ్రతుకుండగానే ఇవ్వు, నేను చనిపోయే గిత్తి నాకేంటి ఉపయోగం అని ఇవ్వడంట. స్తోత్రం చెప్పండి. ఏంటంట? నేను బ్రతుకుండగానే ఇవ్వు. అలాగే మీరు చేస్తున్న ప్రార్థన, దేవుడు మీకు చేసిన వాగ్దానం, దేవుడు మీ జీవితంలో చేయాలనుకుంటున్న కార్యం మీరు నమ్మితే, ఈ నక్షత్రం మనకేం చూపిస్తుందనంటే దేవుని వాగ్దానపు నెరవేర్పును చూపిస్తుంది. సంఖ్యాకాండంలో మోషే ప్రవచించారా? మత్తయి సువార్తలో మనం చదువుతున్నాం, జ్ఞానులు అంటున్నారు ఆయన నక్షత్రాన్ని చూచి మేము వచ్చాం. అలాగే మీ జీవితంలో కూడా ఆయన చేసిన వాగ్దానములన్నీ కూడా ఆయన తప్పకుండా నెరవేరుస్తారు. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. చూడండి, లూకా సువార్త 2:11 నక్షత్రం యాకోబులో ఉదయిస్తుందని చెప్పిన ఆ వాక్యపు నెరవేర్పును చూస్తాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని గబ్రియేలు దేవదూత ఎవరిని అక్కడ ఉన్న గొర్రెల కాపరులతో మాట్లాడుతున్నారు. స్తోత్రం చెప్పండి. రాత్రి వేళ వారు చలి కాచుకుంటున్నారట, తమ మందలను కాచుకుంటున్నారట. దేవదూత కనిపించి దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించి గబ్రియేలు దేవదూత మాట్లాడుతున్నారు ఆ గొర్రెల కాపరులతో. ఏమనంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నక్షత్రం యాకోబులో ఉదయిస్తుందని వాగ్దానం చేసిన దేవుడు దాన్ని నెరవేర్చినట్టే మీ జీవితంలో కూడా ఆయన వాగ్దానములన్నీ ఆయన నెరవేర్చి తీరుతాడు. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నేను 2 విషయాలు చెప్పాను. ఒకటి, నక్షత్రం దేవుని మార్గదర్శకత్వాన్ని చూపిస్తూ ఉంది. రెండోది, దేవుని వాగ్దానపు నెరవేర్పును మనకు చూపిస్తూ ఉంది. మూడోది, ఈ నక్షత్రం యేసు ప్రభువును ఆరాధించటానికి, ఆరాధనకు నడిపించేదిగా ఉంది. స్తోత్రం చెప్తారా మంచిగా? హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 2:10-11 చదివితే, ఈ జ్ఞానులు ఆయన నక్షత్రాన్ని చూచి బయలుదేరి చిట్ట చివరికి ఎట్టకేలకు యేసు ప్రభు దగ్గరకు వచ్చేసారు. ఆయన దగ్గరకు వచ్చేసి వారు చేస్తున్న పనిని అక్కడ చదువుతాం. 2:10-11 వారు నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. హల్లెలూయా. వినండి, ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, యేసుప్రభు పుట్టినప్పుడు సత్రంలో స్థలం లేదు గనుక ఆయనను పశువుల తొట్టిలో పొరొండబెట్టారంట.
పశువుల తొట్టిలో పుట్టలేదు ఆయన, బహుశా సత్రంలో పుట్టుంటారు. పశువుల తొట్టిలో పరుండబెట్టారు. ఈ జ్ఞానులు బయలుదేరిన తర్వాత దాదాపు 2 సంవత్సరాల ప్రయాణం చేసి యేసు ప్రభు దగ్గరకు వచ్చారంట వాళ్ళు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ జ్ఞానుల యొక్క ఆసక్తిని మనం గొప్పగా చెప్పుకోవాలి, మెచ్చుకోవాలి. 2 సంవత్సరాలు ప్రయాణం చేసి యేసు ప్రభుని ఆరాధించడానికి వచ్చారు వాళ్ళు. కొంచెం దూరం అయితే ఒకవేళ మనం ప్రభువుని ఆరాధించడానికి వెనకాడతామేమో. అంత దూరమా, అమ్మో అంత దూరం మేము రాలేమని వెళ్ళలేమని మాట్లాడొచ్చేమో. ఈ జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వారు వచ్చేసరికి యేసు ప్రభు ఒక ఇంట్లో ఉన్నారు. ఆ ఇంట్లోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి వారు ఆయనను పూజించారంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ నక్షత్రం ఆరాధనకు నడిపించేదిగా ఉంది, పూజించటానికి నడిపించేదిగా ఉంది. దేవుని సన్నిధికి వచ్చిన మనందరం మనం చేయాల్సిన పని ఏంటనంటే ఆయనను ఆరాధించేవారుగా ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. క్రిస్మస్ అనే మాటకు అర్థం ఏంటనంటే యేసుక్రీస్తును ఆరాధించటమే, ఆరాధించటమే. ఈ రోజుల్లో క్రిస్మస్ల్లో ఎక్కువ చోట్ల యేసు ప్రభుని ఆరాధించడం ఏమో తక్కువ ఉంటుందా? వేదిక మీద ఎవరెవరో ఉంటారా, వారికి పూలదాండలు, సల్మానాలు, ఇంకా చప్పట్లు, ఇంకా రకరకాల కార్యక్రమాలే ఉంటాయి. యేసు ప్రభుని ఆరాధించటం కనిపించదు. దేవుని బిడ్డ, మనం ఎక్కడున్నా యేసును ఆరాధించటమే ప్రాముఖ్యమైన కార్యముగా మన జీవితంలో ఉండాలి. స్తోత్రం చెప్పండి, చెప్పండి మంచిగా హల్లెలూయా. ఈ రోజుల్లో ఎక్కువ మంది దేవుని పిల్లలకి అంటే ఇక్కడ 2 ఉన్నారు కానీ దేవుని పిల్లలకు అర్థం కావడానికి చెప్తున్నాను వినండి. ఈ రోజుల్లో యేసు ప్రభు ప్లేస్లోకి ఎవరు వచ్చేస్తున్నారంటే నాలాంటి సేవకుడు వచ్చేస్తున్నాడు. సేవకులను ఆరాధించే వాళ్ళు ఎక్కువైపోయారు, అభిమానించే వాళ్ళు ఎక్కువైపోయారు. సేవకుని ప్రసంగాన్ని, స్తోత్రం చెప్పండి, చెప్పండి మంచిగా, ఏంటది? ఇప్పుడు సువార్త ఏమని చెప్తానంటే దేవుని రాజ్యం సమీపించింది కనుక మీరు సువార్త నమ్మి మారు మనసు పొందమని వాక్యం చెప్తుంది కదా. ఈ రోజుల్లో కూడా మనుషులు మారుతున్నారు. ఏం మారుతున్నారు అనుకున్నారు? మందిరాలు మారుతున్నారు. స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారులు మారుస్తున్నారు. స్తోత్రం చెప్పండి. మారుతున్నారు. ఏ విషయంలో? ప్రసంగాలు వినడంలో మారిపోతున్నారు వాళ్ళు. హల్లెలూయా చెప్పండి. వాళ్ళు వచ్చే మార్పు అది. మనిషిలో మార్పు రావట్లే. ఏ మారిపోతుంది? ఒకప్పుడు పలానా మందిరానికి వెళ్ళామండి, ఇప్పుడు ఈ మందిరానికి వెళ్తున్నాం. ఒకప్పుడు మా పాస్టర్ గారు పలానా ఆయనండి, మేము బాప్తిజం అక్కడ పొందామండి, కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారమ్మా? బుర్రబాబు వాళ్ళకి పలానా దగ్గర తీసుకుంటున్నామండి. హల్లెలూయా. ఇలా మారుతున్నారు. మారమన్నది అది కాదు వాక్యంలో. నీ మనసు మారాలి, మనిషి మారాలి, నీ జీవితం ఒక సాక్ష్యముగా మారాలి. మారితే మనం సంఘాలు మారడం కాదు, పాస్టర్ గారులు మార్చడం కాదు. మరి ఏం చేయాలి? మనం మారి ప్రకాశిస్తూ మనము నక్షత్రంగా మారిపోవాలి. స్తోత్రం చెప్పండి, చెప్పండి మంచిగా. నేనేమంటానంటే ఆరాధించవలసింది యేసు ప్రభువునే, మనుషుల్ని కాదు. వారు మనకు బాగా తెలిసిన వారైనా, కావలసిన వారైనా, వారికి ఎక్కువ పేరున్నా, లేకపోతే వారు అందరికంటే కొంచెం ఏ విషయంలోనో కొంచెం గొప్పగా కనిపించిన వారు మనం అభిమానిగానో లేకపోతే వారిని ఆరాధించే వారిగా మనం మారిపోకూడదు. ప్రభువే మన హృదయ ఆరాధకుడిగా ఉండాలి. స్తోత్రం. ఈ నక్షత్రం ఏం చేసిందనంటే ఈ జ్ఞానుల్ని యేసును ఆరాధించడానికి నడిపించింది. అందుకే 95వ కీర్తనలో 6-7 వచనాల్లో కీర్తనకారుడు అంటున్నాడు, ఏమంటారనంటే మనము ఆయన ప్రజలము, ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, రండి నమస్కారము చేసి సాగిలపడదాం, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. హల్లెలూయా, హల్లెలూయా.
ఆయన మన దేవుడు, ఆయనే మన దేవుడిగా ఉండాలి కానీ మనుషులు అయిపోకూడదు. స్తోత్రం. దేవుని ప్లేసులోనికి మనుషులు వచ్చేయకూడదు. ఏ కారణాన్న మనుషులు రాకూడదు. కొన్నిసార్లు మనం ఓ పూట కూడెడితే చాలు, దేవుళ్ళలాగా మాకు కొంచెం ఆకలి తీర్చారండి బాబు. ఓ పూటకే. దేవుణ్ణే మనం నమ్ముకొని ఉంటే మన జీవితం అంతా పోషిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. అందుకే వాక్యం చెప్తుంది, మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. మనుషుల మీద ఆశ పెట్టుకోవడం కంటే దేవుని మీద ఆశ పెట్టుకోవడం మేలు. ఆయన మన దేవుడు, మనం ఆయన ప్రజలం. స్తోత్రం. ఆయన మేపే గొర్రెలం. అందుకే రండి మనం నమస్కారం చేసి సాగిలపడదాం. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదామని ఈ కీర్తనకారుడు పిలుస్తూ ఉన్నాడు. మనం పూజించినా ఆరాధించినా ప్రభువునే ఆరాధించేవారుగా ఉందుముగాక. చెప్పాలి మంచిగా. హల్లెలూయా. చివరిగా నక్షత్రం ఎవరనంటే యేసుప్రభువే. స్తోత్రం చెప్పండి. చెప్పండి మంచిగా. ఎవరు నక్షత్రం? యేసుప్రభువే. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ఆయన అన్నాడు, నేను లోకమునకు వెలుగును అని చెప్పాడు. ఒకసారి చదువు తల్లి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవకుండా జీవపు వెలుగు కలిగి ఉంటాడు. ఈ రాత్రి ఆసక్తితో చేరువచ్చిన ప్రియ తల్లి, సహోదరి, సహోదరుడా, ఆయనను వెంబడించేవారుగా మీరుంటే జీవపు వెలుగులు నడుస్తారు. ఇక చీకటి ఉండదు మీ జీవితంలో, అయోమయం ఉండదు, అంధకారం ఉండదు, దిక్కుతోచని పరిస్థితులు ఉండవు, దారి తెన్ను కనిపించని పరిస్థితులు మీకు ఉండవు. నేను లోకమునకు వెలుగునని చెప్పిన యేసయ్యను వెంబడించగలిగితే నా యేసు జీవపు వెలుగులో మిమ్మల్ని జీవింపచేస్తాడు. మీరే జీవపు వెలుగు కలిగి ఉంటారు. ఒకటి, ఆయనే ఒక నక్షత్రం. ఆయన వెంబడించే వారిని కూడా ఒక నక్షత్రంగా మార్చేస్తాడు ఆయన. స్తోత్రం. చెప్పాలి మంచిగా. నేను లోకమునకు వెలుగునన్నారా? ఆయనే మరలా మాట్లాడుతూ అంటున్నాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయం మీరు 16 వచనం నుంచి తర్వాత చదివితే మీరు లోకమునకు వెలుగై ఉన్నారని చెప్తున్నాడు. స్తోత్రం. చెప్పాలి మంచిగా. చీకట్లో నడిచేవారు లోకానికి వెలుగుగా ఎలా ఉండగలుగుతారు? అందుకనే లోకమునకు వెలుగైన యేసును వెంబడించి మీరు కూడా ఒక జీవపు వెలుగుగా మారిపోయి మీరు వెలగడమే కాదు, మీ జీవితం ప్రకాశించడమే కాదు, మీరు సంతోషంగా బ్రతకగలడమే కాదు, అనేక మందిని వెలుగు చూపించి మంచి దారిలోనికి నడిపించగలిగే వారిగా దేవుడు మిమ్మల్ని చేయాలని కోరుకుంటున్నాడు. స్తోత్రం. అది నీకే దారి కనబడకపోతే ఇంకొకరికి దారి ఎలా చూపిస్తావు? బైబిల్ అంటుంది, గుడ్డివాడికి దారి చూపిస్తాడా? ఈ లోకం ఎలా అయిపోయిందనంటే వాళ్ళ బ్రతుకే బాగుండదు. జ్యోతిష్కం చెప్పడానికి వస్తారా కొంతమంది? సంఖలో చిలకను తగిలించుకుని వచ్చేస్తాడు. మనకేం సిగ్గు లేకుండా ఆడి దగ్గర చేయి చూపించేస్తాం. ఆడి బ్రతుకే బాగోదు కానీ నీ మొత్తం భవిష్యత్తు చెప్తానంటాడు. ఒక్కడే కాదు, చిలక జ్యోతిష్కుడు ఒక్కడే కాదు, సీమ చెప్పే దగ్గర పోతారా? హల్లెలూయా. తెగ చెప్పించేసుకుంటారు. ఎందుకంటే రోడ్డు పక్కన ఉన్నానుగా, శుక్రవారం వస్తే చాలు చేతిలో బుట్ట అట్టుకుని తట్టోటే తక్కువ. స్తోత్రం. కబుర్లు ఆడుకుంటా తెగ వెళ్ళిపోతుంటారు. సీమ చెప్పు వాళ్ళు ఏం చెప్తారు? బంగారం పోయిందని వెళ్ళిందంట ఒక ఆవిడ, మా సంఘ విశ్వాసాల అత్తగారు ఎవరు వెళ్ళారంట, మీ వాళ్ళే తీసారంటున్నారంట. సీమ చెప్పు వాళ్ళందరూ ఇదే చెప్తారు, నేను విన్నాయి బోల్డ్ అని కథలు విన్నాను. స్తోత్రం. మీ దగ్గర వాళ్ళు ఎందుకనంటే దగ్గర వాళ్ళకి ఆళ్ళకి గొడవలు ఎట్టేళ్ళని. హల్లెలూయా. ఎంతమంది కొట్టు చచ్చిపోయారు అనుకుంటున్నారు? కొంతమందికి ఇంకా ఏం తెలియదండి, ఆలోచించరండి, అయోమయం అంతాను. గుడ్డివాడికి దారిలా చూపిస్తాడు, వారికే తిరం లేదు బతుకు. స్తోత్రం చెప్పండి. వాళ్ళకే బతుకేం లేదు, తిరం లేదు. ఆ తిరం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు స్థిరపడదాం అనుకుంటే ఏమి స్థిరపడతారు చెప్పండి? అందుకనే నా ప్రభు అంటున్నాడు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు ఇక చీకట్లో నడవడు. అయోమయ పరిస్థితులు, కన్ఫ్యూజన్ ఉండదు, కలవరం ఉండదు, గలిబీలు ఉండదు, గాబరా ఉండదు. దేవుడు వారిని జీవపు వెలుగులో తీసుకుని వచ్చి వారినే వెలుగుగా మార్చేస్తాడు. ఈ రాత్రి ఈ మాటలు విన్న తర్వాత
మీరు ప్రకాశించాలని, మీ జీవితం వెలుగుమయంగా మారాలని, దేవుని నడిపింపు కావాలని, దేవుని ఆరాధించేవారుగా మారి ఆయన వెలుగును మీ జీవితంలో పొంది మీరే వెలిగి ప్రకాశించి ఈ లోకానికి వెలుగుగా మారాలని ఆశ ఉంటే గనుక ఓ చిన్న ప్రార్థన నేను చేస్తాను. నాతో కలిసి మీరు ప్రార్థన చేయండి. నా ప్రభు తప్పకుండా మీ జీవితంలో ఒక కార్యాన్ని జరిగిస్తారు. ఈ లోకమునకు వెలుగుగా వచ్చిన యేసు మీ జీవితాన్ని వెలిగించగలరు, వెలుగుమయంగా మార్చగలరు. చీకట్లో నడవకుండా జీవపు వెలుగు కలిగి బ్రతికేటట్టుగా నా ప్రభు చేయగలరు. ప్రభువా, నువ్వు వెలుగుగా వచ్చావాట కదా, నా జీవితాన్ని వెలిగించు, చీకటి తొలగించు, నా జీవితాన్ని అనేక మందికి వెలుగిచ్చేదిగా మార్చు అని మీరు నిజంగా అడిగితే నా ప్రభు తప్పకుండా కార్యాన్ని జరిగిస్తారు. నా ప్రభు సహాయం చేస్తారు. ఓ చిన్న ప్రార్థన చేద్దాం.